ఊరవతల ఉంటూ గ్రామాలలో ఇంకా 95% వెనుకబడి ఉన్నారు. రిజర్వేషన్ అని చెప్పేసి వాళ్ళకి రిజర్వేషన్ వాళ్ళకి ఏంటి అంటున్నారు. కానీ ఈ రిజర్వేషను ఇచ్చినా కూడా ఎన్నో కొన్ని 3-4 కుటుంబాలు తప్ప మిగతా కుటుంబాలు ఎక్కడ కూడా బాగుపడిన దాఖలాలు లేవు. ఒక 5%, ఒక 4% కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి. మరి మిగతా వాళ్ళు కూడా ఎంతో వెనుకబడి ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వేలో 95% వెనుకబడిన వర్గాలకు సంబంధించిన దళితులు ఏదైతే ఉన్నారో 95% ఇంకా వెనుకబడేతనంతో ఉన్నారు. వాళ్లకు కనీసం ఒక పూట తినడానికి కూడా లేని పరిస్థితుల్లో గ్రామాలలో ఉన్నాయి. మరి వాళ్ళందరినీ కూడా మరి సమానంగా చూడాలంటే ఖచ్చితంగా వాళ్ళకు భూమి ఉండాలి. కనీసం అందులో 3% దళితులకు ఎకరం భూమి లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. మరి అందరి కూడా కనీసం ఎకరం భూమి కూడా ఉండాలి అని అంటే వాళ్ళ ఆత్మగౌరవం కాపాడాలి అంటే మరి పెద్దవాళ్ళు కొంతమంది దగ్గరనే డబ్బు కానీ కొంతమంది దగ్గర కానీ ఒక గర్వం కానీ మరి ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో మరి అగ్రవర్ణ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరనే ధనం పెట్టుకొని మరి మనలాంటి దళితులకు కానీ మరి మనలాంటి బహుజనులకు కానీ ఇప్పటివరకు కూడా అందనీయకుండా ఆ ఫలాలను వాళ్ళు మాత్రమే తింటున్నారు. కాబట్టి మనమంతా ఏకమై ఎవరైతే మన కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఓటేసి గెలిపేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి అందరినీ కూడా బహుజనులంతా ఏకమైతే మరి ఎవరైతే పెద్దవాళ్ళు మరి కోట్ల రూపాయలు సంపాదించుకొని ఒకటే కుటుంబము మరి వాళ్ళ పిల్లలతో సహా అంటే ఈరోజు ఇక్కడ అడ్డ మీద కూర్చొని 500 రూపాయల కూలి కోసం కూర్చున్నటువంటి ఒక కూలి అన్నని అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కనీసం ఒకరోజు పూటకు కూర్చొని ఇంట్లో తినే కెపాసిటీ వాళ్ళకు ఉందా లేదని ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేస్తే కానీ వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితిలో లేదంటే కొంతమంది చేతిలో ఉంది. కాబట్టి దాన్ని విడనాడాలి. మనమంతా ఏకమై నవ సమాజం కోసం సమసమాజం కోసం మనం అందరూ పాటుపడినట్లయితే ఖచ్చితంగా సామాజిక తెలంగాణని సాధిస్తామని తెలియజేస్తూ మరి సామాజిక తెలంగాణ ఎవరైతే సాధిస్తారో వాళ్ళతో పాటు కలిసి మనం పనిచేద్దామని చెప్పేసి ఈ యొక్క వేదిక మీదుగా అందరినీ కోరుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి బాబాసాహెబ్ గారికి దండేసినందుకు నేను ఈరోజు ధన్యుడిని అని చెప్పేసి తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్.